ఒకప్పుడు నాటకాలను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. బట్ కొన్ని సినిమాలు మనకెప్పుడు కూడా మన హృదయంలో అలా ఉండిపోతూ ఉంటాయి. గూఢాచారి 116 ఎంతమంది హీరోలు ఉన్నా ఇప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ గారికి అభిమానులు కొనసాగుతూనే ఉంటారు. ఆ లెగసీని మహేష్ బాబు గారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. 60 ఏళ్ల సక్సెస్ఫుల్ జర్నీ గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి ఆ ఫిలిం ని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించినటువంటి డైరెక్టర్ మల్లికార్జున రావు గారు అబ్బాయి నారాయణ బాబు గారు రైట్ నౌ నాతో పాటు ఉన్నారు. నమస్కారం అమ్మా. చాలా పెద్ద మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది సూపర్ స్టార్ కృష్ణ గారికి అని మేము వింటూ ఉంటాం. వెరీ ప్రౌడ్ అండి. దానివల్ల నేను మాట్లాడగలుగుతున్నాను. ఇండియాలో ఫస్ట్ లవకుశ సీత క్యారెక్టర్ వేసింది మా నానమ్మ గారు. ఓకే, ఎంత ప్రౌడ్గా ఉంటుందండి. ఇండస్ట్రీలో మేకప్ వేసుకున్న తర్వాత ఇంకెంత మంచి జాబ్ వచ్చినా కూడా మనం వేరే పని వెళ్ళరండి. నేను చెప్పేవన్నీ ఏదో ఈ ప్రోగ్రామ్ పాస్ చేస్తానుకో కాదు. నాకు తెలుసు చాలా మంది యాక్టర్లు సినిమాలు లేనప్పుడు ఇంట్లో మేకప్ వేసుకొని కూర్చునేవాళ్ళు అప్పట్లోనా. ఎస్. గూఢాచారి 116 ఎలా క్రియేట్ చేయగలిగింది? రామారావు గారు ఫాదరు మంచి ఫ్రెండ్స్. మా ఫాదర్ వెళ్ళి అడిగారు రామారావు గారిని, ఇట్లా సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నాం, మేము సొంతగా చేస్తున్నామంటే, బ్రదర్ అసలు ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు ఎప్పుడో వచ్చి ఉండాల్సింది, మీకు తప్పకుండా చేస్తున్నాను, రెడీ చేసుకోండి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కృషితో పైకి వచ్చారని చెప్తూ ఉంటారు చిరంజీవి గారిని. ఒకరినొకరు చూసుకుంటాం, నవ్వుకుంటాం, బాగున్నావా అంతవరకే, ఎక్కువ టచ్ లేదు. కానీ ఐ యూస్ టు వాచ్ చిరంజీవి గారు అండి. టెరిఫిక్ పర్సన్, నైస్ పర్సన్ అండి. సెల్ఫ్ మేడ్ అంటుంటారు సార్ చిరంజీవి. 100% అండి సెల్ఫ్ మేడ్. కానీ ఇప్పుడు అసలు మ్యూజిక్ డైరెక్టర్ బట్టి కూడా సినిమాకి వెళ్తున్నారు సార్. ఫ్రెండ్ తమన్ కూడా వీళ్ళ మిగతా మ్యూజిక్ డైరెక్టర్ లాగా వచ్చినాడు కాదండి. సాయి అతని పేరు యాక్చువల్గా. ఇట్లా చేసి సాయి అంటే ఓకే అంకుల్, ఓకే అంకుల్ అని చెప్పి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కాదు, మేము ఒకటే ఫ్యామిలీ అనొచ్చు. మేడం భువనేశ్వరి గారు పిలిచారు. అలా ఈ గొప్ప కార్యక్రమం మేము ముందుకు ఎట్లా తీసుకెళ్లాలని మా టీం అంతా ఆలోచించేటప్పుడు మాకు ముందు గుర్తుకొచ్చింది ఎన్ తమ్మన్ గారు. సారీ, నందమూరి తమ్మన్ గారు. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సినిమా అనేది అందరికీ ప్యాషనే. బట్ కొన్ని సినిమాలు మనకెప్పుడు కూడా మన హృదయంలో అలా ఉండిపోతూ ఉంటాయి. ఒకప్పుడు నాటకాలను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. థియేటర్కల్ ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు. తర్వాత ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్ళందరి సినిమాలు చూసిన తర్వాత ఎంతో మంది యంగ్ హీరోస్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఎంతమంది హీరోలు ఉన్నా ఇప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ గారికి అభిమానులు కొనసాగుతూనే ఉంటారు. ఆ లెగసీని మహేష్ బాబు గారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలలో గూఢాచారి 116 ఫిలిం అనేది ఆయనకి ఎంతో మంది అభిమానులు తీసుకొచ్చి పెట్టింది. ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు అవుతుంది ఆ సినిమా వచ్చి. ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. 60 ఏళ్ల సక్సెస్ఫుల్ జర్నీ గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి ఆ ఫిలింని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించినటువంటి డైరెక్టర్ మల్లికార్జున రావు గారు అబ్బాయి సో నారాయణ బాబు గారు రైట్ నౌ నాతో పాటు ఉన్నారు. సో నాట్ ఓన్లీ మల్లికార్జున రావు గారు, ఈ ఫ్యామిలీ మొత్తం కూడా ఇండస్ట్రీకి సంబంధించే పర్సన్స్ అనమాట. 60 years సెలబ్రేషన్స్ అలాగే సినిమా జర్నీ గురించి సో వారి అబ్బాయి అయినటువంటి నారాయణ బాబు గారితో మాట్లాడి తెలిసేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. వెరీ హ్యాపీ సుమన్ టీవీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ గూఢాచారి 116 వచ్చినప్పుడు నాకు తెలిసి నేను ఇంకా పుట్టలే, కానీ అప్పట్లో ఒక వైబ్ అయితే క్రియేట్ అయింది. అప్పటి సినిమా గురించి ఇప్పటికీ మీ ముందుకు వచ్చి కూర్చుని మాట్లాడుకునే ఒక అవకాశం వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ కొన్ని సినిమాలు, ఆ మెమరీస్. సినిమా అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎంటర్టైన్మెంట్, వినోదం అయినా కూడా కొన్ని సినిమాలు మన హృదయాల్ని హత్తుకుని పోయి ఉంటాయి. సో గూఢాచారి 116 అనేది నిజంగానే చాలా పెద్ద మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది సూపర్ స్టార్ కృష్ణ గారికి అని మేము వింటూ ఉంటాం. ఆ మెమరీస్ మళ్ళీ మీ ద్వారా రీకలెక్ట్ చేసుకుందామని ఈరోజు వచ్చాం. వెరీ ప్రౌడ్ అండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్. బికాస్ ఆఫ్ దట్ వన్ ఐఎమ్ ఏబుల్ టు సిట్ హియర్ అండ్ టాక్ టు యూ. దానివల్లే నేను మాట్లాడగలుగుతున్నాను. మా ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ, మదరు ఆర్టిస్ట్ అండి, హీరోయిన్. 30s లో 1935, 37 లవకుశ అని ఫస్ట్ సినిమా ఇండియాలో
ఫస్ట్ లవకుశ సీత క్యారెక్టర్ వేసింది మా నానమ్మ గారు. నానమ్మ గారు. ఓకే. ఎంత ప్రౌడ్గా ఉంటుందండి. అవును. శ్రీరంజని శ్రీరంజని గారు సీనియర్ అని ఒక పక్కన ఒక ఇది ఇచ్చారు, ఎందుకంటే ఆమె చిన్న వయసులోనే చనిపోయారు. ఓకే. చనిపోతూ వాళ్ళ సిస్టర్కి ఒప్పచెప్పి 3 పిల్లలు మా నాన్నమ్మకి, అదే మా ఫాదర్కి ఇంకొక 2 బ్రదర్స్, వాళ్ళు 3 చిల్డ్రన్ అనమాట. వాళ్ళ సిస్టరు మేము చిన్న నాయనమ్మ అని పిలుస్తాం, వాళ్ళకి ఒప్పచెప్పేసి వాళ్ళ హస్బెండ్ని మా తాత ఆమెని పెళ్లి చేసుకొని, ఇది ఒక సినిమా కథలాగా ఉంటుంది యాక్చువల్గా. ఆమెను పెళ్లి చేసుకోమని, ఆమె పెళ్లి చేసుకొని షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ 3 చిల్డ్రన్ అనమాట. ఓకే. ఆమె కూడా ఇండస్ట్రీకి వచ్చేసారు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 47లో మా ఫాదర్కి చాలా పిచ్చండి సినిమాలంటే. గుంటూరులో చదువుకునే రోజుల్లోనే రామారావు గారు మా ఫాదర్ మంచి ఫ్రెండ్స్. వాళ్ళు వేరే వేరే కాలేజీలు యాక్చువల్గా. మా ఫాదర్ హిందూ కాలేజు, ఆయన ఇంకేదో కాలేజ్ ఉండేది. బట్ ఈ నాటకాలు, ఈ కల్చరల్ యాక్టివిటీసు ఇవన్నీ వచ్చినప్పుడు వీళ్ళు కలిసేవాళ్ళు. అట్లా సినిమా డ్రామా నుంచి, స్టేజ్ నుంచి వచ్చినప్పుడు గొల్లభామలో 1947 గొల్లభామలో ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పెరుగుద్ది కదండి. ఒకసారి రంగు వేసుకున్నారంటే మొహానికి అది చాలా తుడిపాలంటే కష్టం. అది కాదు, ఇప్పటికి కూడా సార్ కొంతమంది ఇండస్ట్రీలో మేకప్ వేసుకున్న తర్వాత ఇంకెంత మంచి జాబ్ వచ్చినా కూడా మనం వేరే పని వెళ్ళరండి. టెక్నీషియన్స్ కూడా 24 క్రాఫ్ట్స్ లో డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, డిఓపీలు, ఎడిటర్లు, ప్రతి ఒక్కరు కూడా డాన్స్ కొరియోగ్రాఫర్లు వన్స్ ఒకసారి ఇండస్ట్రీలో అడుగు పెడితే అక్కడ ఫ్యూచర్ బాగుంటుంది, ఇంకొక జాబ్ చేయండిరా అన్నా కూడా చేయలేము. అది ఎందుకంటారు? మీ టోటల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను చెప్పే అన్నీ ఏదో కథలో ఈ ప్రోగ్రామ్ పాస్ చేస్తానుకో కాదు. నాకు తెలుసు చాలా మంది యాక్టర్లు సినిమాలు లేనప్పుడు ఇంట్లో మేకప్ వేసుకొని కూర్చునేవాళ్ళు అప్పట్లోనా. ఎస్, ఐ డోంట్ నో వాట్ యు కాల్, అడిక్షనా, ప్యాషనా ఏంటనేది. నేను ఐఎమ్ నాట్ జోక్గా ఫన్గా చెప్పట్లేదు. దట్ ఈస్ ది అడిక్షనే. ఇట్స్ నాట్ ప్యాషన్. అంటే పని అయినప్పుడు ఎందుకు మేకప్ వేసుకుంటాం, ప్యాషన్ ఎందుకు అవుద్ది, కానీ అది ఒక అడిక్షన్. సో ఇప్పుడు నాన్నగారి గురించి మాట్లాడుకుందాం. సో ఆయన జర్నీ కానీ, ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరూ కూడా ఇండస్ట్రీ జర్నీయే, కానీ అప్పట్లో గూఢచారి 116 అనేది కృష్ణ గారికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందని వింటూ ఉన్నాం మేము. సో ఒక్కసారి ఆ మెమరీస్ని చెప్పండి. అంత బూమ్ గూఢచారి 116 ఎలా క్రియేట్ చేయగలిగింది? మా ఫాదర్ మీకు నేను ఇందాక చెప్పినట్టుగా గొల్లబొమ్మలో యాక్ట్ చేశారు. యాక్ట్ చేసిన తర్వాత వాయిని స్టూడియోలో అదొక స్కూల్, అదొక పెద్ద స్కూల్ ఆ రోజుల్లో. ఈయన యాక్టింగ్ కోసం వెళ్తే వాళ్ళు చేర్చుకుంటారనమాట. చేర్చుకొని నెలకు 100 రూపాయలు, 150 శాలరీ ఇస్తారు. ఏదైనా అవకాశం ఉంటే వేషం ఇస్తారు. దాంట్లో రామారావు గారు కూడా ఉన్నారు. రామారావు గారు ఫాదరు మంచి ఫ్రెండ్స్. సరే అని చెప్పి ఒక 7 months 8 months అయిపోతుంది. మా ఫాదర్ ఎం మల్లికార్జునరావు, ఆయనకి ఒక వేషం కూడా రాలా. ఇంకా ఆయన ఓపిక పట్టలేక కేవీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి, సార్ నేను వచ్చింది డబ్బులు తీసుకొని ఊరినే కూర్చొని తిని వెళ్తాను కాదు సార్, అంబిషను ఇది అంటే. అయ్యో నేను మర్చిపోయానయ్యా అసలు నీ గురించి, నేను రాకపోతాం అంటే ఏమన్నా వచ్చుండవు వేషాలు, ఒక పని చేయి, నువ్వు ఖాళీగా ఉంటావు ఎందుకు, ఎల్లి ప్రసాద్ గారి దగ్గర నేను చెప్తాను, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరమన్నారు. సరే, హీ ఆల్సో ఐడల్గా ఉంటాం ఎందుకు అని చెప్పి ఎల్లి ప్రసాద్ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరారు. ఇంకా అక్కడి నుంచి హీ లైక్ దట్ ప్రొఫెషన్. హీ వాస్ గుడ్ ఇన్ రైటింగ్, డూయింగ్ స్క్రీన్ ప్లే. అందరు పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ బాగా లైక్ చేసేవాళ్ళు. ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద బ్యానర్స్ చేసేవాళ్ళు. అప్పుడు రాజలక్ష్మి అని సుందర్లాల్ నాథను, అశ్వత్ నారాయణ అని ఉండేవాళ్ళు. సుందర్లాల్ నాథ అండ్ డూండి వాజ్ అ వెరీ ఫేమస్ కాంబినేషన్. బట్ అంతకుముందు అశ్వత్ నారాయణ అని ఉండేవాళ్ళు. ఆయన ఉన్నప్పటి నుంచి మా ఫాదర్ దాంట్లో పనిచేసేవాళ్ళు. ఎట్లా పనిచేసేవాళ్ళు అంటే మొత్తం అన్నీ ఆయనే. ఆర్టిస్టులు డేట్స్ తీసుకుంటాం, షూటింగ్లు, సెట్లు. ఇంకా సుందరనాథ గారికి దత్తపుత్రుడు లాగా. సో సిఎస్ రావు గారు చేసిన, వి మధుసూదన్ రావు గారు చేసిన, అందరికీ చాలా డీప్గా అసిస్టెంట్ అంటే ఊరినే అక్కడ వచ్చి అట్లా చేస్తాం కాదు. హీ వాజ్ ఆల్మోస్ట్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది డైరెక్టర్, స్మాల్ పార్ట్ ఆఫ్ ది డైరెక్టర్. అది నేను చెప్పింది కదండి, చాలామంది నాకు చెప్పింది నేను షేర్ చేసుకుంటున్నా. అసలు యాక్చువల్గా శాంతి నివాసం ఆయన చేయాల్సింది.
జనరల్గా ఇంకా అడుగుతుంటారు కదా సుందరలానాథ కానీ మా ఫాదరు సుందరలానాథ అని ఆ రోజుల్లో అందరూ అంటే ఆ గ్రూప్ వాళ్ళు సేటు అనేవాళ్ళు. ఆయన షరీఫ్గా కూడా చేశారు ఓకే. చెన్నైకి. సేటు నాకు సినిమా ఎప్పుడు ఇస్తావు సేటు అంటే నెక్స్ట్ సినిమా నీదే మళ్ళీ అని పిలిచేవాళ్ళు ప్రేమగా. నెక్స్ట్ సినిమా నీదే మళ్ళీ అని చెప్పి ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఈయన వెళ్ళిపోతాడేమో డైరెక్షన్ చేస్తే అనేసి. అంటే సచ్ సిన్సియర్ వర్కర్ అనమాట. లాస్ట్లో శాంతినివాసన్ నీదే మళ్ళీ నువ్వే చేయి అన్నారు. చాలా బాగా వర్కౌట్ చేసుకున్నారంట ఆయన. అంటే అన్నీ చేసుకున్నారు, నువ్వే చేయి అనేటప్పటికి హీ హాజ్ పుట్ దట్ ఎక్స్ట్రా వాట్ యు కాల్ సమ్ సొంతది అనేటప్పటికి దానికి ఎక్కువ కేర్ తీసుకొని లాస్ట్ మినిట్లో సిఎస్ రావు గారిని పెట్టారు. ఓకే. సరే అది కూడా అయిపోయింది. హీ వాజ్ డిసప్పాయింటెడ్, ఏంటి మనకి ఇస్తామని చెప్పి లేదని చెప్పి. ఇవన్నీ మా తాత గమనిస్తున్నారు. ఇతను చాలా డిప్రెషన్లో ఉన్నాడు, ఇంత వర్క్ చేయించుకుంటున్నారు వీళ్ళు, డైరెక్షన్ చేయట్లేదు, మనమే చేద్దాం. అప్పటికే మా తాత మహాకవి కాళిదాస్ అని చెప్పి నాగేశ్వరరావు గారితో తీశారు, దానికి నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. విల్ డూ వన్ ఫిలిం ఫర్ అవర్ బాయ్ అనేసి ప్రమిళార్జునీయం అని ఎన్టీ రామారావు గారితో మా ఫాదర్ వెళ్ళి అడిగారు రామారావు గారిని, ఇట్లా సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నాం, మేము సొంతగా తీస్తున్నామంటే హీ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే. బ్రదర్ అసలు ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు ఎప్పుడో వచ్చి ఉండాల్సింది, మీకు తప్పకుండా చేస్తున్నాను, రెడీ చేసుకోండి అన్నారు. సార్ ఇప్పుడు అప్పటి మెమరీస్ కొన్ని ఇప్పటికి కూడా చాలామంది ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంటే వినాలనిపిస్తుంటుంది. ఇప్పుడు సినిమాలంటే మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇలా రెబల్ స్టార్ ప్రభాస్ గారు, అంటే ఒక్కొక్క హీరోకి స్టార్ అనే ఒక ఇమేజ్ ట్యాగ్ ఇప్పుడు తీసుకోగలుగుతున్నాం కదా. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు అని అనేవాళ్ళంట. సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఎట్లా వచ్చింది? సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఎవరు ఇచ్చారు అసలు కృష్ణ గారికి? అది ఎవరో ఇచ్చింది అయితే ఆర్టిఫిషియల్గా ఉండేది, అది జనం ఇచ్చారు. ఓకే. ఎవరో ఇచ్చింది డాక్టరేట్గా ఇచ్చిందో కొనుక్కుంటామో అది కాదు, అది జనం ఇచ్చిన క్రెడిట్ అది. ఓకే. ఆయనలాగా స్టార్డమ్ నాకు తెలిసింది, నేను చిన్నప్పుడు ఊహ తెలియనప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. చిరంజీవి గారి దగ్గర నుంచి కాదు, రామారావు గారి దగ్గర నుంచి, సోహన్ బాబు గారి దగ్గర నుంచి, కృష్ణ గారి దగ్గర నుంచి, వీళ్ళందరూ చిరంజీవి గారిని వాళ్ళని కూడా చూసా. వాళ్ళు మామూలుగా రాలా, చాలా కష్టపడి వచ్చారు పైకి. వచ్చేటప్పటికి హిస్ గాడ్ ఫాదర్ ఇస్ సుందర్లాల్ నాథ, ఫాదర్కి గాడ్ ఫాదర్ సుందర్లాల్ నాథ. ఆయన దగ్గరికి వెళ్ళి సేటు నాకు సినిమా ఈ సేటు నేను చేస్తాను అని చెప్పి అడిగారు. ఎక్కడ అడిగారు? ఆయన హాస్పిటల్లో ఉన్నాడు అప్పుడు. ఫస్ట్ టైం అయితే అసలు లోపలికే రానిలేదు, అంటే హీ వాజ్ సో సిక్ అనమాట. సెకండ్ టైం ఏంటి చెప్పు అంటే, ఇట్లా 1,50,000లో నీకు కొత్త రకమైన సినిమా నేను చేసిస్తాను అంటే. అప్పటికే ఆయన ఏదో కొంచెం ఫిలిం ఫీల్డ్ మీద డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఇది రాజలక్ష్మి బ్యానర్ వాళ్ళది. ఇది రాజలక్ష్మికి లాస్ట్ సినిమా అవుద్ది, మళ్ళీ నువ్వేం చేస్తావో చెయ్యి, నేను డూండీతో చెప్తాను. డూండి అంటే వాళ్ళ పార్ట్నరు, సుందర్లాల్ నాథ వాళ్ళ పార్ట్నర్. హీఈస్ ది, ఇంకా సెట్లోకి వెళ్ళిపోతే ఫైనాన్స్ అంతా ఈయన సుందర్లాల్ నాథ గారు, ఎగ్జిక్యూషన్ అంతా ఆయన. నేను చెప్తానని చెప్పి వెళ్ళారు. ఒక కొత్త సబ్జెక్టు, ఒక కొత్త హీరో కావాలంటే అప్పుడు రామ్మోహన్, కృష్ణ గారు, సోహన్ బాబు గారు ఆల్రెడీ మా ఫాదర్ సినిమాలో పనిచేశారు. సోహన్ బాబు గారు ఆల్రెడీ డూండి గారు సుందర్లాల్ నాథ సినిమాలో పనిచేశారు. అది ఎట్లా కన్విన్స్ చేశారో డూండి గారిని. డూండి గారు మాట వినరు, ఎట్లా కన్విన్స్ చేశారో తెలియదు మా ఫాదరు. నాకు కృష్ణనే కావాలి, ఐ వాంట్ కృష్ణ అని చెప్పి కృష్ణని కన్ఫర్మ్ చేసి స్టార్ట్ చేశారు. అన్నీ అయ్యింది, హిట్ అయ్యింది సినిమా. రిలీజ్ అయ్యి మార్నింగ్ హిట్ అయిందండి. మరుసటి రోజు పొద్దునగా ఆయనకి 20 సినిమాలు వచ్చినాయి. మా నాన్నగారికి కాదు, మా నాన్నగారికి వస్తే కృష్ణ గారికి నెక్స్ట్ డే మార్నింగ్ కృష్ణ గారికి గూఢచారి రిలీజ్ అయిన నెక్స్ట్ డే మార్నింగ్ కృష్ణ గారికి 20 సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాతో మొత్తం 20 సినిమాల దాకా ఒప్పుకున్నారు. అది హిస్టరీ అండి. అది ఏ హీరోకి, మన ఇండియా వరకు ఫారెన్లో కూడా అసలు 20 సినిమాలు తీరు వాళ్ళు. హీ హాస్ డామినేటెడ్, క్రియేటెడ్ రికార్డ్ అనమాట. 116 గూఢచారి 116. ఇప్పటికీ ఆ ఫ్రాంచైజీలు చాలా. ఇప్పుడు చిరంజీవి గారు చేశారు, తర్వాత మొన్న అడవిశేష్ గారు కూడా గూఢచారిని హిట్ కొట్టారు. అసలు ఆ పేరుకే ఏదో ఒక రకమైన స్పెషల్ క్రియేటివిటీ ఉన్నట్లుంది. గూఢచారి అని అంటే ఏదైనా హిట్టే సినిమా అసలు. తర్వాత
చాలా ఫ్రాంచైజీలు వచ్చాయి, కానీ స్టార్ట్ చేసిన నాన్నగారు అయినా కూడా అవును. ఆ వైబు అదంతా కూడా స్టిల్ ఇప్పటికీ మనం కృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే బికాస్ ఆఫ్ సినిమా. అండ్ ఇందులో ఫస్ట్ శోభన్ బాబు గారు చేస్తారు, చేయలేకపోయారు, కృష్ణ గారు వచ్చారని కూడా చాలా మంది బయట కూడా, రామ్మోహన్ మాట్లాడుతూ ఉన్నారు. అదంతా ట్రూ అండి. బట్ యాజ్ అ డైరెక్టర్ మై ఫాదర్ హెస్ లైక్డ్ కృష్ణ గారు. డూండి గారు దాన్ని ఓకే అన్నారు, అది చేశారు. తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ. రెస్ట్ ఇస్ హిస్టరీ. అండ్ ఇందులో జయలలిత గారు, సో జయలలిత గారిని ఇప్పటికీ అమ్మ అనే పిలుస్తారు. అంటే ఆవిడ అక్కడ ఉన్నా కూడా, ఇక్కడ తెలుగులో ఉన్న వాళ్ళు కూడా ఒకప్పుడు ఆమె చేసిన యాక్టింగ్ని ఇప్పటికి గుర్తుపెట్టుకున్న, ఆమె పొలిటీషియన్ అయినా కూడా, ఒక నార్మల్ పర్సన్గా ఉన్నా కూడా ఆ లవ్ క్యారీ ఫార్వర్డ్ అయ్యింది ఆవిడ ఉన్నంతసేపు కూడా. సో జయలలిత గారి గురించి మాట్లాడుకుంటే ఒక డిఫరెంట్ వైబే వస్తుంది. సో ఒక్కసారి ఆవిడతో మీకు ఏమన్నా సెట్స్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడేవాళ్ళు, ఒకసారి ఆ మెమరీస్ రీకలెక్ట్ చేయండి. నేను చాలా చిన్నవాడినండి అప్పుడు, చాలా చిన్న. ఐ హావ్ బీన్ 8 years. నేను చాలా చిన్నవాడినండి అప్పుడు, ఐ హావ్ బీన్ 8 years. అప్పుడు అసలు జయలలిత గారు అంటే ఎవరో కూడా తెలియదు నాకు. తర్వాత జయలలిత అంటే మేము బేసిక్ మెడ్రాస్లో ఉండేవాళ్ళం కదా, మేము పుట్టి పెరిగింది, మా గ్రాడ్యుయేషను అంతా ఇది. ఆమెతో అంత టచ్ ఏం లేదు మాకు. కాకపోతే తర్వాత ఆమె ఫ్యాన్ అయిపోయాను నేను. సార్ ఇప్పుడు మనం గూఢచారి గురించి మాట్లాడుకుంటున్నా కూడా, మీ తాతగారి దగ్గర నుంచి మీ నాన్నగారు, మీరు ఇండస్ట్రీలో ఎవరో ఒకరితో ఏదో ఒక అనుబంధం ఉండింది. ఒకప్పుడు ఎన్టీఆర్ గారిని అన్నగారు, ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా ఎన్టీఆర్ అన్న, ఎన్టీఓడు అని పిలిచేవాళ్ళంట. అవును. ఊర్లలో ఎన్టీఆర్ గారి ఫొటోస్ ప్రతి ఇంట్లో ఉండేదట, ఆయన ఫోటో ఫ్రేమ్ పెట్టుకుని ఉండేవాళ్ళంట. నాటకాలు వేసినప్పటి నుంచి కూడా, అది పొలిటీషియన్ అయిన తర్వాత కూడా అది ఇంకా ఇంట్లో మెంబర్గా హెల్ప్ అయ్యింది, అంటే వాళ్ళ అభిమానం హెల్ప్ అయ్యిందని కూడా మాట్లాడుతూ ఉంటారు. సో అప్పట్లో ఎన్టీఆర్ గారిని ఎన్టీఓడు అని పిలుచుకోవడం కానీ, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ ప్రేక్షకుల్లో ఏ విధంగా ఉండేది, ఏమన్నా తెలుసా మీకు? అఫ్ కోర్స్, ఎందుకంటే మా సినిమానే నేను 6 years 7 years ఉన్నప్పుడే మా సినిమా చేశారు. ఐ రిమెంబర్ గోయింగ్ టు ది సెట్స్ ఆఫ్ ప్రమిళార్జున్యం. అండ్ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అండి, నాట్ ఓన్లీ విత్ ద ఇండస్ట్రీ కానీ ఇది కానీ అది కాదు. ఆయన పొద్దున బదుల రోడ్లో ఉండేవాళ్ళు. పొద్దున్న తిరుపతికి వెళ్ళిన తర్వాత సెకండ్ దేవుడు ఈయన దగ్గరికి వచ్చేవాడు. జనం పొద్దున బస్సులు వచ్చాయండి. ఒక 4 రోజులు చూశాడు. ఒకడు హోటల్ కట్టాడు అక్కడ, వాడు పెద్ద లక్షాధిపతి అయిపోయాడు. వీళ్ళందరూ వస్తాం, ఆయన దర్శనం చేసుకుని అక్కడ టిఫిన్ తిని వెళ్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండస్ట్రీకి వస్తున్నారు. హీరోలు, డైరెక్టర్లు, యాక్టర్లు, టెక్నీషియన్స్. మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కృషితో పైకి వచ్చారని చెప్తూ ఉంటారు చిరంజీవి గారిని. సో చిరంజీవి గారి గురించి ఏమైనా చెప్పగలరా మీరు? డెఫినెట్లీ. చిరంజీవి గారిని నేను చాలా క్లోజ్గా చూశానండి, చాలా క్లోజ్గా చూశాను. ఎందుకంటే ఒకప్పుడు మేమున్న ఇంట్లోనే ఆయన ఉండేవాళ్ళు. ఆయన, సుధాకరు, హరిప్రసాద్ ఉండేవాళ్ళు. ఆ పక్కనే ఇంకొక రూమ్లో ఇంకొక స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. మాకు ఎక్కువ వాళ్ళతోనే పరిచయం. కాకపోతే వీళ్ళని చూస్తుండేవాళ్ళము, ఒకరినొకరు చూసుకుంటాం, నవ్వుకుంటాం, బాగున్నావా అంతవరకే, ఎక్కువ టచ్ లేదు. కానీ ఐ యూస్ టు వాచ్ చిరంజీవి గారు అండి. టెరిఫిక్ పర్సన్, నైస్ పర్సన్ అండి, హార్డ్ వర్కింగ్, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, టెరిఫిక్ పర్సన్, కాన్ఫిడెంట్ పర్సన్. ఆయనను సుధాకరు మంచి ఫ్రెండ్స్, ఆయన సుధాకరు. బట్ యాక్చువల్గా అందరూ సుధాకరే బాగా వస్తాడు పైకి ఈయనకన్నా అనుకున్నారు. నాకు తెలియని కూడా నేను చూశాను, ఫ్రెండ్స్తో చెప్పిన విన్నాను. ఇంత హార్డ్ వర్క్ చేసి ఎవ్వరూ ఇండస్ట్రీకి రాలా. ఆయనకు అసలు 0 బ్యాక్గ్రౌండ్ చిరంజీవి గారికి. అండ్ హీ డిజర్వ్స్ ఇట్ అండి. సెల్ఫ్ మేడ్ అంటుంటారు సార్ చిరంజీవి. 100% అండి, సెల్ఫ్ మేడ్. ఇప్పుడు చిరంజీవి గారి లెగసీని రామ్ చరణ్ గారు కంటిన్యూ చేస్తున్నారు. రామ్ చరణ్ గారిని ఇప్పుడు అంటే చిరంజీవి కదా, చరణ్ జీవి అని రామ్ చరణ్ గారిని పిలుస్తున్నారు పెద్ద తర్వాత. ఆయన్ని చూస్తుంటే 2 చేతులకి దండం పెట్టాలండి. వాళ్ళ మదర్ పెంపకమో వాళ్ళ ఫాదర్ పెంపకమో, ఆయనకి ఇద్దరిలోది ఎవరిదో ఒకళ్ళు వచ్చి ఉండాలి. డెఫినెట్గా ఆయన సొంతదైతే కాదు అది. డౌన్ టు ఎర్త్ ఉండడం, చాలా డౌన్ టు ఎర్త్ అండి. డౌన్ టు ఎర్త్ కూడా దాంట్లో కూడా చాలా డౌన్ టు ఎర్త్. ఓకే. అప్పట్లో ఆ రోజుల్లో కలెక్షన్లు ఏ విధంగా ఉండేది? మరి డిజిటల్ మీడియా లేదు, ఎట్లా తెలిసేది మీకు? డిస్ట్రిబ్యూటర్స్ రోజు రిలీజ్ అయిన మరుసటి రోజు నుంచి మీకు షీట్లు ఉండే, మ్యాట్ని, మార్నింగ్ షో, నూన్ షో, ఇది వచ్చేది. క్లైమేట్ వచ్చేది, అక్కడ క్లైమేట్ ఏంటి, వాన, ఎండ, ఇంత కలెక్ట్ అయింది. దానికి అపోజిషన్ సినిమా ఏంటి, అపోజిషన్ సినిమా ఎంత కలెక్ట్ అయింది, ఇట్లా అన్ని డీటెయిల్స్ వచ్చాయండి.
ప్లస్ చాలా ఆనెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు అండి. వాళ్ళే చేసేవాళ్ళు. మా ఫాదర్ సినిమాలు కూడా చాలా చేశారు వాళ్ళు. ఓకే. మా ఫాదర్ డైరెక్ట్ చేస్తమే కాకుండా ప్రొడ్యూస్ చేశారు ఫిలిమ్స్. అవునవునవును. ఈ ప్రొడ్యూస్ ఫిలిమ్స్. ప్రొడ్యూస్ అంటే ఒకటి గుర్తొచ్చింది సార్. అసలు ప్రొడ్యూసర్ అనే పేరు ఒకప్పుడు అసలు వినపడేది కాదు. ఇన్ని సినిమాలు చేసిన ప్రొడ్యూసర్లు ఎవరు అంటే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు దిల్ రాజు గారి పేరు, ఎస్కేఎన్ పేరు, నాగవంశీ అని ప్రొడ్యూసర్ల పేర్లు మాట్లాడుతూ ఉన్నాం. ప్రొడ్యూసర్ల పేర్లు అసలు బయటికే రావుగా. మీ నాన్నగారు కూడా ప్రొడ్యూసింగ్ చేశారు. ఏం చెప్తారు అసలు? ఏది చేసినా కూడా ఇప్పుడు మేమేమి సినిమాలో 24 క్రాఫ్ట్స్ లేకపోతే ఛాంబర్ లేకపోతే ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇగో వీళ్ళకే పేరు రావాలని చెప్పి ఏం రాసి పెట్టరు. అక్కడ ఆడియన్స్ ఎవరు హీరో ఎవరు డైరెక్టర్ వాళ్ళిద్దరిని ముందు పైకి ఎత్తేస్తారండి. అప్పటి నుంచి అయ్యేదే. ఆ గుడజారి 116 అప్పుడు కూడా ఓవర్ నైట్ కృష్ణ గారికి పేరు వచ్చింది. డైరెక్టర్ అసలు చాలా అంటే చాలా ఎక్స్ట్రానరీ నేమ్ వచ్చేసింది ఫాదర్కి. అది మైనస్ అయింది. ఎందుకంటే కొంతమంది ప్రొడ్యూసర్లు దాన్ని టాలరేట్ చేయలేకపోయారు. ఏంది మనం తీస్తే ఈయనకి వచ్చింది పేరు అనేసి. మంచి డైరెక్టరే కదా చేసేది. ఇప్పుడు చూడండి మీరు, రాజమౌళి గారు మహేష్ బాబు గారు సినిమా చేస్తున్నారు. మీరు 100 మందిని పిలిచి ఎవరు ప్రొడ్యూసర్ అని అడగండి. ఒక 5 మంది చెప్తే మీకేం కావాల్సి అది చేస్తాను నేను. తెలియదండి ప్రొడ్యూసర్ ఎవరు. ఇంకా దాని తర్వాత మన తెలుగులో రాజకోటి వాళ్ళు బాగా చేశారండి. యంగ్స్టర్స్ రాజకోటి వాళ్ళు విడిపోయారు కానీ లేకపోతే ఇంకా వాళ్ళు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. కోర్స్ వాళ్ళు లేరు. వాళ్ళు తెలిసేది కాదండి. చక్రవర్తి గారు, సత్యం గారు వీళ్ళందరూ ఏదో చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇళయరాజా తర్వాత రాజకోటి వాళ్ళకి మంచి పేరు వచ్చిందండి. రాజకోటి వాళ్ళకి మంచి పేరు వచ్చింది. కానీ ఇప్పుడు అసలు మ్యూజిక్ డైరెక్టర్ బట్టి కూడా సినిమాకి వెళ్తున్నారు సార్. ఎందుకంటే సినిమా కంటే ముందు వచ్చేది బీజిఎంలే కదా. ప్రతి ఒక్కరు స్టేటస్లు, వీడియో ఎడిటింగ్లు. ఇప్పుడున్న ట్రెండ్లో ఒకప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళ ముందు దేవిశ్రీ ప్రసాద్ ఒక ఊపు ఊపేశారు ఆయన. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్లో మణిశర్మ గారు బిఫోర్, తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇప్పుడు అందరూ ట్రెండ్ తమన్ అన్న సినిమా చేస్తే అది హిట్. అంటే ఆయన ఏం చేసి ఓజీ అప్పుడు అసలు ఒక విపరీతమైన వైబ్ వచ్చేసింది. రీసెంట్గా లెనిన్ సినిమా కూడా క్యారెక్టర్స్ అన్నీ నచ్చిన, డైరెక్టర్ బాగా కథ తీసుకొచ్చిన, హీరోయిన్స్ చేసిన, మ్యూజిక్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది సినిమాని. తమన్ కూడా వీళ్ళ మిగతా మ్యూజిక్ డైరెక్టర్ లాగా వచ్చినాడు కాదండి. వాళ్ళ ఫాదర్ అరేంజర్. యాక్చువల్గా అరేంజర్ అంటే ఏదన్నా ఒక మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ కానీ రికార్డింగ్ కానీ చేస్తుంటే దానికి కావాల్సిన ఆర్కెస్ట్రా ఇవన్నీ ఇస్తే ఆయన చేస్తూ ఉండేవాళ్ళు. తమన్ చాలా చిన్నప్పుడు చనిపోయారండి ఆయన. ఓకే. చాలా చిన్నప్పుడు చాలా చెప్పుంటారు తమన్. కానీ నాకు పర్సనల్గా తెలుసు ఇవన్నీ. తమన్ నేనే ఒక సీరియల్ చేస్తున్నప్పుడు భానుచంద్ర వాళ్ళ అన్న మ్యూజిక్ ఆ సీరియల్కి. దానికి తమన్ వచ్చి డ్రమ్స్, ఎలక్ట్రానిక్ డ్రమ్స్ వాయించేవాడు. ఈ వాజ్ హార్డ్లీ 10 years 11 years అండి. వాళ్ళ మదర్ వాళ్ళందరూ నాకు బాగా తెలుసు. ఐ వాజ్ రియలీ మనసు తరుక్కుపోయేది. ఏంట్రా వీళ్ళు ఇట్లా అయిపోయారు అనేసి. కానీ అంటే నాకుండేది, వాళ్ళకేం లేదు. వాళ్ళు స్ట్రాంగ్. వాళ్ళు చూసామండి కదా. ఇట్లా చేయి సాయి, అతని పేరు యాక్చువల్గా. ఇట్లా చేయి సాయి అంటే ఓకే అంకుల్ అని చెప్పి ఇది చేసేవాడు. కానీ వాళ్ళ మదరు కూడా భక్తి, దేవుడు ఇది తప్ప ఇంకేం తెలియదండి. తమన్ గారు వాళ్ళ మదరు ప్రతి శుక్రవారం మా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళ మదరు మా సిస్టర్, 3rd sister క్లాస్మేట్స్. ప్రతి శుక్రవారం మా ఇంటికి వచ్చి ఒక దేవుడి పాట పాడి సాయంత్రం అక్కడ మెడ్రాస్లో ఉన్నంత వరకు వచ్చి పాడి వెళ్ళేవాళ్ళండి. నిజంగా అమ్మవారు వాళ్ళే. ఏదో టైంకి వాళ్ళ ఫాదర్ ఏదో అట్లా అయినా కూడా అతన్ని ఒకరిని, నాకు చిరంజీవి గారిని చూస్తే ఎంత గర్వపడతానో, చిరంజీవి గారిని చూస్తే ఎంత గర్వపడతానో. మేమేం పెద్ద ఫ్రెండ్స్ కాదండి, అయినా కూడా తెలిసిన వాళ్ళు పైకి వచ్చారంటే. బట్ ఈ అబ్బాయి వచ్చి మాకు బాగా తెలుసు. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కాదు, మేము ఒకటే ఫ్యామిలీ అనొచ్చు. వెళ్తున్నాడంటే మామూలు సంతోషం ఉండదు నాకు. అంతే కదండి. ఇప్పుడు ఆ మార్క్ వచ్చిందండి. ఒక సినిమా హిట్ అవ్వాలంటే తమన్ గారి మ్యూజిక్ పడాలి. ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఆయన బీజిఎమ్స్తో అసలు ఎవరు థియేటర్లో కూర్చోట్లేదు. అసలు ఓజీ అప్పుడు ఎంత వైబ్ వచ్చింది సార్ అసలు. అది అసలు తమన్ గారు అంటున్నారు, మీరు ఏ ప్రొడ్యూసర్తో పెడితే వాళ్ళ ఇంటి పేరు ఇచ్చేస్తున్నారు కదా. మొన్న అక్కినేని తమన్ అంటే అప్పుడు ఘట్టమనేని అని అన్నారు. కానీ ఫస్ట్ తారక్ వాళ్ళు
వాళ్ళు బాలకృష్ణ గారు బాలకృష్ణ start గారు start నందమూరి చేశారు. అవును, నందమూరి 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 అని ఎవరు మేడం చంద్రబాబు గారు నాయుడు, మేడం భువనేశ్వరి గారు, పిలిచారు అలాగే. వీళ్ళందరూ అట్లా పిలిస్తే అవును, నా నిజంగా మీరు ఏమన్నా అనుకోండి, వాళ్ళ దగ్గర మేము పొందింది ఏం లేదు, పొందపోయేది ఏం లేదు, చూసి కూడా చాలా సంవత్సరాలు అయింది. కాకపోతే ఆ హ్యాపీనెస్ అనేది, ఆ సంతోషం అనేది ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ జాయ్ అండి. ఎక్కడి నుంచి వస్తుందో ఎందుకు వస్తుందో ఆ జాయ్ తెలియదు. అట్లా చాలా ఉన్నారు, మాకు చాలా మంది ఉన్నారు ఓకే. మాతో పాటు పెరిగి బాగా రాలేని వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళని చూసి జాలేస్తుంది. ఓకే, డన్. సో ఇప్పటి సినిమా తీసే మేకింగ్కి అప్పటి సినిమా మేకింగ్కి చాలా వ్యత్యాసం ఉంది కదా. అప్పట్లో సినిమా వస్తే సినిమా బాక్స్ వచ్చిందా అనేవాళ్ళట, రీల్స్లో ఉండేది కదా. తర్వాత సీడీస్ వచ్చాయి, ఇప్పుడు ఏంటి పెన్ డ్రైవ్ వచ్చేసింది సినిమా. అంటే లెన్స్లు వచ్చాయి, కెమెరాస్లో చేంజ్ వచ్చింది. అండ్ అప్పుడు సినిమాల్లో ఎండ వాన అని ఏం లేదు, క్యారవాన్ లేవు, ఏమీ లేవు. పాపం ఆర్టిస్టులు మేకప్ వేసుకుని అట్లా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు క్యారవాన్స్ వచ్చాయి, షార్ట్కి రిలాక్సేషన్ వచ్చింది, డబ్బింగ్ వీళ్ళు వేరే వాళ్ళు చెప్పొచ్చు, అక్కడ వాళ్ళే డబ్బింగ్ చెప్పాలి. చాలా మారిపోయినాయి అప్పటి సినిమాకి ఇప్పుడు సినిమాకి. కానీ ఆ కష్టపడే తత్వం ప్రతి ఒక్క యాక్టర్లో పెంచుకుంటూ వచ్చారు వాళ్ళ సక్సెస్ కోసం. ఈ లగ్జూరియస్ కొంత పెరిగిందని చెప్పొచ్చు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. కొంచెం ఏంటండి, ఏం చెప్తారు? విపరీతంగా పెరిగిపోయింది, అవసరం లేనంత పెరిగిపోయింది. అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ లగ్జరీ అండ్ ఇట్ ఈస్ ఈగో మోర్ దెన్ లగ్జరీ. వాడికి ఇది ఉందంటే నాకు ఇది ఉండాలి, వీడికి ఇది ఉందంటే నాకు ఇది ఉండాలి. నేను లాస్ట్ పిక్చరు బాగా ఇన్వాల్వ్ అయింది తేనె మనసులు. మన కృష్ణ గారు, జయప్రద, సుహాస్ని చేసింది, రవీందర్ సింగ్ బాబు డైరెక్షన్లో. అక్కడ చూసే ఊటీలో చెట్టు కింద చాప వేసుకొని పడుకునేది సుహాస్ని. అసలు ఎంత హాయిగా ఉంటుందండి నాకు తలుచుకుంటుంటేనే. ఇప్పుడు క్యారవాన్లో ఏముంటుందండి, క్యారవాన్లో అక్కడ ఉంటుంది. బట్ వచ్చినాయి ఫెసిలిటీస్ని వాడుకుంటున్నారు. బట్ ఐ థింక్ దే ఆర్ మిస్యూజింగ్ ది ఫెసిలిటీస్. అంత అవసరం ఏమీ లేదు, దే ఆర్ టోటలీ మిస్యూజింగ్ అండి. ఇది ఈగో అను ప్రెస్టీజే. సో మొత్తానికి 60 ఏళ్ల తర్వాత అంటే ఒక సినిమా గురించి కూడా మాట్లాడుకుంటున్నాం అంటే బికాజ్ ఆఫ్ మీ నాన్నగారు. సో మన మధ్యన లేకపోయినా కూడా ఆయన మెమరీస్ ఎప్పటికీ మీతోనే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీతో ఉన్నటువంటి అనుబంధం కూడా అలాగే ఉంటుంది. సో ఈ సినిమా ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది కాబట్టి సుమన్ టీవీ ప్రేక్షకులతో మళ్ళీ పంచుకునే విధంగా ఈరోజు మిమ్మల్ని కలవడం జరిగింది నారాయణ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? నాకు ఈ గూఢచారి 116 గురించి ఈరోజు సుమన్ టీవీ వాళ్ళు గుర్తుపెట్టుకొని 60వ ఏట బర్త్డే అంటారా, అంతే 60th బర్త్డే సుమన్ టీవీ యాజమాన్యానికి చాలా కృతజ్ఞతలు. ఇంటర్వ్యూ ఎలా చేశాను సార్, ఈ అమ్మాయిని చాలా సార్లు చూసి భలే చేస్తుంది అనుకునేవాడిని. కానీ నాకు ఈ అవకాశం వస్తుందని చెప్పి నేను ఊహించలేదు. ఇది కూడా సుమన్ టీవీ వాళ్ళకి ఇంత మంచి యాంకర్ని పంపించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ జోకింగ్, ఐఎమ్ వెరీ సీరియస్. Wish you all the best. I wish Suman TV and you and all your team members a very, very happy future.